ఎన్నికలప్పుడు ప్రజలకు మాట ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే అప్పుల్లో కూరుకుపోయిన ఈ రైతుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే రైతులకు రుణమాఫీ చెయ్యాలి. ఆ రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతాంగానికి వివరించినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2 లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించినాం. 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అదే 15 ఆగస్టు 2024 నాడు ఈ రైతులకు రుణం నుంచి విముక్తి కలిగించి రుణభారంని తొలగించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. అదే కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, శాసనసభ సాక్షిగా మాట్లాడిండు. మీరు ఒరేసుకుంటే ఉరి వేసుకున్నట్టే ఈ ప్రభుత్వం వ్యాపారం చేయదు, రైతులు పండించిన వడ్లను మేము కొనము, ఇది మా బాధ్యత కాదు అని ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఆనాటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే రైతాంగానికి ఒక మాట చెప్పినాం, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, కొనడమే కాదు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను మేము కొంటామని తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం. మా మాట నమ్మి మా మీద విశ్వాసం ఉంచి మా మీద పూర్తి నమ్మకంతో పోయిన సంవత్సరం ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది. 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాదు, మీరు పండించిన పంట వడ్లకు 48 గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసినాం. ఆనాడు తాలు పేరు మీద, ఆనాడు తడి పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దళారులు దోసుకుంటుంటే మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ దళారులను ఈ మిల్లర్లను ఎవరైతే మోసం చేస్తుండ్రో మీ తోలు తీస్తాం, 1 కిలో కూడా తక్కువ తూకం చేసినా మీ తోలు ఒలుస్తామని చెప్పి తాలు పేరు మీద తడి పేరు మీద జరుగుతున్న దోపిడీని నిలువరించి రైతులను ఆదుకున్న చరిత్ర ఈ రోజు మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.